మహిళల ప్రపంచ వరల్డ్ కప్లో సత్తా చాటిన శ్రీచరణి రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. శ్రీచరణి రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్లకార్డ్స్, జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. వరల్డ్ కప్ గెలుచుకున్న జట్లో శ్రీచరణి ఉన్నారు. తన బౌలింగ్తో ప్రత్యర్థి జట్లను ముప్పతిప్పలు పెట్టారు ఆమె. వరల్డ్ కప్లో మొత్తం 14 వికెట్స్ తీసుకుంది శ్రీచరణి. తన కుటుంబం అలాగే ACA అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని శ్రీచరణి రెడ్డి చెప్పారు. మ్యాచ్లు ఆడేటప్పుడు టెన్షన్ తీసుకోలేదని చెప్పింది ఆమె. టీం అంతా కలిసి కట్టుగా ఆడి వరల్డ్ కప్ గెలిచామని శ్రీచరణి చెప్పారు. And I would like to thank our ACA because అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రెంగ్త్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్. వీ డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు, మా డాడీ సపోర్ట్ అంతే సార్. టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 yearsకి ఇది ఆడినా, ఇండియా ఇది స్టార్టింగ్. ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు.